కామ్రేడ్ అరుణక్క ప్రదర్శించినటువంటి ధైర్య సాహసాలు, ఆ సందర్భంగా తన ఒంటి మీద పడినటువంటి పోలీసు లాఠీ దెబ్బలు 35 సంవత్సరాలు అయినప్పటికీ ఆ గతాన్ని నిన్ననో మొన్ననో జరిగినట్టుగా శ్రేణులందరూ గుర్తుపెట్టుకొని చర్చించుకుంటున్నటువంటి స్థితి. అంతేకాకుండా వెంకన్న సహజంగానే విప్లవోద్యమంలో అనేక ఆటుపోట్లు, అవాంతరాలు, రాజ్య నిర్బంధాన్ని ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో తాను రహస్య జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి స్థితిలో తను కూడా ఒక్క అడుగు కూడా వెనకేయకుండా గూడూరు మండలంలో దాదాపు ఎన్ని గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాల్ని ఖాళీ నడకన తిరిగినటువంటి స్థితి. ఆ రోజు బండ్లు లేవు, ఇట్లాంటి సౌకర్యాలు ఏమీ లేవు. కానీ తను పట్టుదలతోటి తిరుగుతున్నటువంటి సందర్భంలో పార్టీ శ్రేణులు, నాయకత్వము, అమ్మా నువ్వెందుకు ఇంత బాధపడి తిరుగుతూ ఉన్నావు, కొంత రెస్ట్ తీసుకో, వద్దులే, మాతో పాటు సమానంగా నడవటం అనేటువంటిది కష్టమవుతుంది, ఇబ్బంది అవుతుంది, వద్దులే అమ్మ రెస్ట్ తీసుకో అనేటువంటిది అంటే కూడా చిరునవ్వుతోటి నేను కూడా ఈ ఉద్యమంలో పనిచేస్తా అని చెప్పేసి పల్లె పల్లె తిరిగినటువంటి రోజుల్ని ఈనాడు విప్లవ శ్రేణులందరూ నెవరేసుకుంటున్నటువంటి స్థితి. ఈ ప్రాంతమే కాకుండా ఈ ప్రాంత ప్రజల సమస్యల్ని పరిష్కరించడంలో తన వంతు పాత్రని పోషించడమే కాకుండా ఆనాడు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీకి పట్టుగొమ్మగా ఉన్నటువంటి భాస్కర్ అన్న ఇల్లెందు ప్రాంతంలో తిరుగుతున్నటువంటి సందర్భంలో కామ్రేడ్ భాస్కర్ అన్న సతీమైనటువంటి వసంతతోటి కూడా ఇల్లెందు విప్లవోద్యమంలో సుమారు 6 నెలలు ఆ ప్రాంతంలో కూడా పోయి పనిచేసినటువంటి ఒక పరిస్థితిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఒక విషయం ఏమిటి అనేటువంటిది అంటే, అందరూ విప్లవోద్యమంలో పనిచేస్తూ ఉంటాం. కొద్ది మంది మీద మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కానీ ఎప్పుడూ కూడా ఈ 40-50 సంవత్సరాలలో అరుణక్క అనేటువంటి మాట వస్తే పార్టీ నాయకత్వం నేటికి కూడా తన ఆరోగ్యం బాగాలేదు అనేటువంటి సందర్భం చర్చ వచ్చినటువంటి సందర్భంలో